హలో ఎవ్రీవన్, నేను బీస్ట్ శ్రీ. ఈరోజు వీడియోలో బ్లెండర్లో ఉన్న ముఖ్యమైన మోడ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. బ్లెండర్లో మోడలింగ్ అనేది చాలా రకాలుగా చేయవచ్చు. వాటిల్లో ముఖ్యమైనది పాలీ మోడలింగ్, డిజిటల్ స్కల్ప్టింగ్, జియోమెట్రీ నోడ్స్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం. ఇవి ప్రస్తుతానికి బ్లెండర్లో ఉన్న ముఖ్యమైన మోడలింగ్ విధానాలు. వీటిల్లో దేనిని మొదలు పెట్టాలన్నా మనం సీన్కి ప్రిమిటివ్ షేప్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. బ్లెండర్లో ప్రిమిటివ్ షేప్స్ అంటే బ్లెండర్లో బేసిక్గా ఉండే షేప్స్ లేదా ఆబ్జెక్ట్స్ అని అర్థం. ఈ ప్రిమిటివ్ షేప్స్లో కూడా చాలా రకాల కేటగిరీస్ అయితే ఉన్నాయి. వీటిల్లో మనం ప్రస్తుతం యాజ్ ఏ బిగినర్గా మెష్ ప్రిమిటివ్స్ గురించి తెలుసుకుందాం. మనం మెష్ ప్రిమిటివ్ షేప్స్ ని యూజ్ చేసి ఎటువంటి కాంప్లెక్స్ మోడల్ నైనా మనం క్రియేట్ చేయవచ్చు. ఈ మెష్ ప్రిమిటివ్ షేప్స్ ప్లేన్, క్యూబ్, సర్కిల్, యూవీ స్పియర్, సిలిండర్. ఇవే కాకుండా ఈ బేసిక్ లేదా డిఫాల్ట్ మెష్ ప్రిమిటివ్స్ లో ఇంకా చాలా షేప్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత రాబోయే వీడియోస్ లో వివరంగా తెలుసుకుందాం. ఇకపోతే ఈ షేప్స్ అన్నింటిలో కూడా మనకి కామన్ గా ఉండే ఎలిమెంట్స్ వర్టిసిస్, ఎడ్జెస్ అండ్ ఫేసెస్. ఇవి అన్ని ఆ పర్టికులర్ షేప్స్ ని బేస్ చేసుకుని సింగిల్ వర్టిసిస్ నుంచి ఎన్నైనా ఉంటాయి. ఒక ఫేస్ అంటే అందులో 4 ఎడ్జెస్ ఉంటాయి, అలాగే వాటి కార్నర్స్ లో 4 వర్టిసిస్ ఉంటాయి. దీనినే మనం క్వాడ్ ఫేస్ అని అంటాం. అలాగే 3 వర్టిసిస్ 3 ఎడ్జెస్ తో ఉన్న ఫేస్ ని ట్రయాంగిల్ అంటాం. అలాగే 4కు మించి ఇంకా ఎన్ని వర్టిసిస్ లేదా ఎడ్జెస్ ని కలిగి ఉన్న ఫేస్ నైనా మనం ఎన్గాన్ అంటాం. ఈ పేర్లు అలాగే వాటి ఫార్మేషన్స్ అనేవి బాగా బైహార్ట్ చేయండి, ఎందుకంటే ముందు ముందు మనం చేసే మోడలింగ్ వీడియోస్ లో ఈ పేర్లు మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం. ఇకపోతే ఈ మెష్ షేప్స్ ని 3D సీన్ కి ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బ్లెండర్ లో ఆపరేషన్స్ ఎగ్జిక్యూషన్ చాలా వరకు షార్ట్ కట్స్ తో చేస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి నేను చెప్పే షార్ట్ కట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిని రాబోయే వీడియోస్ లో మనం యూస్ చేసేటప్పుడు నేను షార్ట్ కట్ చెప్పగానే ఆ పర్టికులర్ ఆపరేషన్ మీకు ఐడియా అనేది వస్తుంది. ఇకపోతే ఈ 3D వ్యూ పోర్ట్ గురించి ఆల్రెడీ నేను ముందు చేసిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 3D వ్యూ పోర్ట్ అనేది కూడా 3 ముఖ్యమైన రీజియన్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. అవి హెడర్ రీజియన్, టూల్ బార్ రీజియన్, సైడ్ బార్ రీజియన్. వీటిని మనం టూల్ బార్ ప్యానల్, సైడ్ బార్ ప్యానల్ అని కూడా అంటూ ఉంటాం. ఈ హెడర్ రీజియన్ లో మనకి ముందుగా కనిపించేది బ్లెండర్ లో ఉండే మోడ్స్. ఇక్కడున్న డ్రాప్ డౌన్ మెనూ మీద క్లిక్ చేస్తే ప్రస్తుతం ఆబ్జెక్ట్ మోడ్ ఒక్కటే కనిపిస్తోంది. దానికి ముఖ్యమైన కారణం ఈ 3D సీన్ అనేది ఎంటీగా ఉండడం లేదా ఏ ఆబ్జెక్టు లేకపోవడం. సో ముందు మనం ఈ 3D సీన్ కి ఆబ్జెక్ట్ ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఈ 3D సీన్ కి ఆబ్జెక్ట్ ని యాడ్ చేయడం కోసం ఈ హెడర్ సెక్షన్ లో యాడ్ మెన్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఒక డ్రాప్ డౌన్ మెన్యూ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో మెష్ మెన్యూని సెలెక్ట్ చేయాలి. దెన్ మెష్ ప్రిమిటివ్స్ కి సంబంధించిన డ్రాప్ డౌన్ మెన్యూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇందులో కనిపించే ఏదో ఒక మెష్ ప్రిమిటివ్ ని లేదా మనకి రిక్వైర్డ్ మెష్ ప్రిమిటివ్ షేప్ ని సెలెక్ట్ చేయాలి. ఆ పర్టికులర్ షేప్ మీద మౌస్ కర్సర్ నుంచి లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆ పర్టికులర్ షేప్ అనేది సీన్ కి యాడ్ అవుతుంది. ఇక్కడ లిస్ట్ లో చాలా షేప్స్ కనిపిస్తున్నప్పటికీ మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు ప్లేన్, క్యూబ్, సిలిండర్, యూవీ స్పియర్ ఈ 4 ప్రిమిటివ్స్ ని ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రిమిటివ్ షేప్స్ ని యూజ్ చేసే కాంప్లెక్స్ మోడల్స్ ని వేటినైనా మనం మోడల్ చేయవచ్చు. సో ప్రస్తుతం ఈ యాడ్ మెన్యూ నుంచి నేను క్యూబ్ మెష్ ప్రిమిటివ్ ని సీన్ కి యాడ్ చేస్తున్నాను. వన్స్ ఈ క్యూబ్ షేప్ మీద లెఫ్ట్ క్లిక్ చేయగానే ఒక క్యూబ్ అనేది మన 3D సీన్ కి యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఆబ్జెక్ట్ 3D సీన్ కి యాడ్ అయింది. అది కూడా 3D కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ కొత్తగా క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ సీన్ కి యాడ్ అవుతుంది. ఇదే ఆపరేషన్ ని షార్ట్ కట్ తో కూడా ఎగ్జిక్యూట్ చేయవచ్చు. దానికోసం Shift+A షార్ట్ కట్ ని వాడితే వెంటనే మన మౌస్ కర్సర్ ఉన్న ప్లేస్ లో ఈ మెష్ మెన్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏ షేప్ ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ షేప్ ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం వన్స్ ఒక షేప్ ని సీన్ కి యాడ్ చేసిన వెంటనే బాటమ్ లెఫ్ట్ సైడ్ న మనకి ఒక హుడ్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. దీనినే మనం అడ్జస్ట్ లాస్ట్ ఆపరేషన్ ప్యానల్ అని కూడా క్రితం వీడియోస్ లో మనం చెప్పుకున్నాం. అలాగే
ఈ 3D ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఈ 3D క్యూబ్ మనకి 3D సీన్ కి యాడ్ అయింది. అలాగే ఇక్కడ ఒక హుడ్ ప్యానల్ ఓపెన్ అయింది. అలాగే ఈ 3D క్యూబ్ అవుట్ లైనర్ లో కూడా యాడ్ అవుతుంది. ఈ హుడ్ ప్యానల్ ని లేదా అడ్జస్ట్ లాస్ట్ ఆపరేషన్ ప్యానల్ ని యూజ్ చేసి మనం ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ కి సంబంధించి ఏవైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ ఇక్కడ చేసుకోవచ్చు. ఈ ప్యానల్ లో మనకి కనిపిస్తున్న ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం సీన్ కి యాడ్ చేసిన షేప్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం, ఈ ప్యానల్ ని మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ సెలెక్షన్ లో ఉన్నంతసేపు మాత్రమే డిస్ప్లే అవుతుంది. వన్స్ మనం వేరొక ఆబ్జెక్ట్ ని గానీ లేదంటే సీన్ లో ఎక్కడైనా సరే మనం లెఫ్ట్ మౌస్ క్లిక్ చేస్తే వెంటనే ఈ ప్యానల్ అనేది క్లోజ్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఓపెన్ చేయాలంటే షార్ట్ కట్ F9 లేదంటే ఎడిట్ ప్యానల్ లో అడ్జస్ట్ లాస్ట్ ఆపరేషన్ ప్యానల్ మీద క్లిక్ చేసినా మళ్ళీ మనకి ప్యానల్ అనేది రీఓపెన్ అవుతుంది. షార్ట్ కట్ ద్వారా మనం ఈ ప్యానల్ ఓపెన్ చేస్తే మౌస్ పాయింటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ ప్యానల్ అనేది రీఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. ఈ ప్యానల్ మళ్ళీ మనకి ఓపెన్ అవ్వాలంటే మనం ఇంకొక కొత్త ఆపరేషన్ ని ఎగ్జిక్యూట్ చేసి ఉండకూడదు. అంటే నేను ఈ క్యూబ్ ని క్రియేట్ చేశాను, తర్వాత దీని నుంచి వేరే మోడ్ లోకి వెళ్ళడం గానీ లేదంటే ఇంకొక క్యూబ్ ని క్రియేట్ చేయడం లేదా ఇంకొక డిఫరెంట్ షేప్ ని క్రియేట్ చేయడం లాంటివి చేస్తే ఈ క్యూబ్ కి సంబంధించిన లాస్ట్ ఆపరేషన్ ప్యానల్ అనేది క్లోజ్ అయిపోతుంది. అది మళ్ళీ మనం ఓపెన్ చేయలేం. ఈవెన్ F9 యూజ్ చేసినా లేదంటే ఎడిట్ మెన్యూకి వెళ్ళి ఈ బటన్ ప్రెస్ చేసినా సరే మనకి ఆ సెట్టింగ్ ప్యానల్ అనేది ఓపెన్ కాదు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా 3D సీన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనం సెలెక్ట్ చేయాలి అంటే లెఫ్ట్ మౌస్ క్లిక్ ని యూజ్ చేస్తాం. అదే ఆబ్జెక్ట్ కి సంబంధించిన కాంటెక్చువల్ సెట్టింగ్స్ ని యాక్సెస్ చేయడానికి లేదా ఆ మెన్యూని ఓపెన్ చేసుకోవడానికి ఆ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క కాంటెక్స్ట్ మెన్యూ అనేది ఓపెన్ అవుతుంది. ఇకపోతే బ్లెండర్ లో నావిగేషన్ కి సంబంధించిన వివరమైన వీడియోని ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను. మీకు ఒకవేళ నావిగేషన్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. పైన ఐకార్డ్ లో కూడా నేను దాన్ని పెడుతున్నాను. సో ఆల్రెడీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ప్రస్తుతం నేను మళ్ళీ నావిగేషన్ కి సంబంధించిన షార్ట్ కట్స్ కానీ వాటి గురించి ఏమి ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేయడం లేదు. ఇకపోతే నేను ప్రెస్ చేస్తున్న షార్ట్ కట్స్ అనేవి మీరు లెఫ్ట్ సైడ్ బాటమ్ లో ఉన్న స్క్రీన్ కాస్ట్ కీస్ నుంచి కూడా చూడవచ్చు. బ్లెండర్ అనేది ఏరియా సెన్సిటివ్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు టూల్ బార్ ప్యానల్ గురించి తెలుసుకుందాం. నేను సీన్ లో క్యూబ్ ని యాడ్ చేశాను. అలాగే ప్రస్తుతం క్యూబ్ ఆబ్జెక్ట్ మోడ్ లో ఉంది, సెలక్షన్ లో ఉంది. కాబట్టి ఈ టూల్ బార్ లో ఉన్న టూల్స్ అన్ని కూడా ఈ ఆబ్జెక్ట్ మోడ్ లో మనం ఎగ్జిక్యూట్ చేయడానికి కావలసిన ఆపరేషన్స్ కి సంబంధించిన టూల్స్ అనేవి ప్లేస్ అయి ఉంటాయి. సో ఈ టూల్ బార్ లో ఉన్న టూల్స్ గురించి చూద్దాం. వీటిలో మొదటిది సెలెక్షన్ టూల్. దీనిని వాడి మనం సీన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ టూల్ కి చివర చిన్న వైట్ ట్రయాంగిల్ అనేది ఉంది. ఈ సింబల్ కి అర్థం ఈ పర్టికులర్ టూల్ లో ఇంకా సబ్ టూల్స్ అనేవి ఉన్నాయని అర్థం. సో వాటిని మనం యాక్సెస్ చేయడానికి ఈ పర్టికులర్ టూల్ మీద లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి దీంట్లో ఉన్న సబ్ టూల్స్ అన్ని కూడా ఒక మెన్యూ రూపంలో డిస్ప్లే అవుతాయి. వాటి నుంచి మనకు కావాల్సిన సబ్ టూల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే ఆపరేషన్ ని షార్ట్ కట్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేయవచ్చు. దానికోసం ఈ సెలెక్షన్ టూల్ ని యాక్సెస్ చేయడానికి లేదా యాక్టివేట్ చేయడానికి షార్ట్ కట్ W ప్రెస్ చేస్తే మనకి ప్రెసెంట్ ఉన్న సెలెక్షన్ టూల్ అనేది యాక్టివ్ అవుతుంది. మళ్ళీ గనక W ప్రెస్ చేస్తే సైక్లిక్ ఆర్డర్ లో నెక్స్ట్ ఉన్న సబ్ టూల్ సెలెక్షన్ టూల్ లో ఉన్న సబ్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ తరువాత ఉన్న టూల్ కర్సర్ టూల్. దీన్ని మనం మెయిన్ గా యానిమేషన్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తాము. ఆ పర్టికులర్ సందర్భంలో దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. తర్వాత టూల్ మూవ్ టూల్ లేదా ట్రాన్స్లేషన్ టూల్ అని కూడా అంటారు. దీని షార్ట్ కట్ G. మనం బ్లెండర్ లో షార్ట్ కట్స్ ని కాంబినేషన్స్ గా కూడా వాడతాం. ఉదాహరణకి ఈ క్యూబ్ ని ఎక్స్ యాక్సిస్ లో నేను ఒక 3 యూనిట్స్ మూవ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం రెండు విధాలుగా మనం ఆపరేషన్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మొదటిది ఈ టూల్ బార్ లో మూవ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని ఎప్పుడైతే నేను మూవ్ టూల్ ని సెలెక్ట్ చేస్తానో వెంటనే క్యూబ్ కి మనకి ట్రాన్స్లేషన్ ఐకాన్ అనేది యాడ్ అవుతుంది. దీంట్లో ఉన్న హ్యాండిల్స్ ని యూస్ చేసుకుని మనం ఆ పర్టికులర్ యాక్సిస్ లో లేదంటే 2 కాంబినేషన్ యాక్సిస్ లో మనం ఆబ్జెక్ట్ ని మూవ్ చేయొచ్చు. సో
ఎక్స్ యాక్సిస్ లో 3 యూనిట్స్ నేను పాజిటివ్ సైడ్ మూవ్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ పాజిటివ్, నెగెటివ్ కి సంబంధించి కూడా నేను ఒక షార్ట్ యూట్యూబ్ లో చేసి పెట్టాను. మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ ఎక్స్ యాక్సిస్ సంబంధించిన కలర్ రిప్రజెంటేషన్ ఉన్న రెక్టాంగిల్ లేదా స్క్వేర్ మీద లెఫ్ట్ మౌస్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. సో నేను హోల్డ్ చేసి డ్రాగ్ చేసినంత సేపు ఆ పర్టికులర్ యాక్సిస్ లో ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దెన్ నా డిజైర్డ్ పొజిషన్ వచ్చిన తర్వాత నేను మౌస్ క్లిక్ ని రిలీజ్ చేశాను. దెన్ ఆబ్జెక్ట్ అనేది ఆ డిజైర్డ్ ప్లేస్ కి మూవ్ అయింది. వన్స్ ఈ పర్టికులర్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అయితే మనకి బాటమ్ లెఫ్ట్ సైడ్ న అడ్జస్ట్ లాస్ట్ ఆపరేషన్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మనం ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ అండ్ వై రెండు యాక్సిస్ లోను కంబైన్డ్ గా ఈ పర్టికులర్ క్యూబ్ ని మూవ్ చేయాలి అనుకుంటే ఎక్స్ అండ్ వై కి మధ్యలో ఉన్న బ్లూ స్క్వేర్ మీద లెఫ్ట్ మౌస్ క్లిక్ ఉంచి హోల్డ్ అండ్ డ్రాగ్ చేస్తే ఈ రెండిటికి కాంబినేషన్ లో మనకి క్యూబ్ అనేది మూవ్ అవుతుంది. ఇలా ఒక పర్టికులర్ యాక్సిస్ లో మూవ్ చేసుకోవచ్చు, లేదంటే యాక్సిస్ యొక్క కాంబినేషన్ లో కూడా మనం ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేసుకోవచ్చు. ఇదే ఆపరేషన్ ని షార్ట్ కట్ ద్వారా కూడా మనం చేయవచ్చు. దానికోసం ముందుగా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని జీ షార్ట్ కట్ ని ప్రెస్ చేస్తే మూవ్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. దెన్ ఏ పర్టికులర్ యాక్సిస్ లో మనం మూవ్ చేయాలనుకుంటే ఆ యాక్సిస్ లెటర్ ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వై డైరెక్షన్ లో మూవ్ చేయాలి లేదా వై యాక్సిస్ లో మూవ్ చేయాలి అంటే వన్స్ జీ ప్రెస్ చేసిన తర్వాత వై లెటర్ ని ప్రెస్ చేస్తే ఆ యాక్సిస్ అనేది యాక్టివేట్ అవుతుంది. దెన్ ఎన్ని యూనిట్స్ మనం మూవ్ చేయాలనుకుంటే అన్ని యూనిట్స్ సంబంధించిన నంబర్ ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో 3 యూనిట్స్ మూవ్ చేయాలి కాబట్టి ముందు జీ ప్రెస్ చేశాను, దెన్ వై ప్రెస్ చేశాను, అంటే వై యాక్సిస్ యాక్టివేట్ అయింది. దెన్ 3 నెంబర్ అనేది ప్రెస్ చేశాను. ఇప్పుడు వై యాక్సిస్ లో పాజిటివ్ సైడ్ లో 3 యూనిట్స్ అనేది క్యూబ్ ముందుకు జరుగుతుంది. దెన్ ఈ పర్టికులర్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి లేదంటే కన్ఫర్మ్ చేయడానికి, అంటే ఇప్పుడు మనం చేసిన ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ కన్ఫర్మ్ అవ్వదు, మనమే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఎయిదర్ లెఫ్ట్ మౌస్ బటన్ అన్న ప్రెస్ చేయాలి, లేదంటే ఎంటర్ కీని అయినా మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ కీని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ పర్టికులర్ ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ మనకి సైడ్ ప్యానల్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. ఇలా మనం ఎయిదర్ షార్ట్ కట్ ద్వారా లేదంటే మెన్యూ నుంచి కూడా మనం ఈ ఆపరేషన్స్ అనేవి చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ ఉన్న టూల్ రొటేషన్ టూల్. ఈ టూల్ ని యూజ్ చేసి మనం ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని రొటేట్ చేయవచ్చు. వన్స్ రొటేట్ టూల్ సెలెక్ట్ చేసిన వెంటనే ఆబ్జెక్ట్ కి ఈ రొటేషన్ కి సంబంధించిన ఐకాన్ అనేది యాడ్ అవుతుంది. దెన్ దీనిలో ఉన్న హ్యాండిల్స్ ని యూజ్ చేసుకుని ఆ కలర్ రిప్రజెంటేషన్ జెడ్ యాక్సిస్ కి కలర్ బ్లూ, వై యాక్సిస్ కి కలర్ గ్రీన్, ఎక్స్ యాక్సిస్ కి కలర్ రెడ్. ఈ కలర్ రిప్రజెంటేషన్స్ లో మనం ఏ యాక్సిస్ లో అయితే రొటేట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ హ్యాండిల్ మీద క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే రొటేషన్ అనేది జరుగుతుంది. అంటే మనం క్లాక్ వైజ్ మూవ్ చేసామా, యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేసామా అనే దానిని బట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైడ్ కి ఈ రొటేషన్ అనేది జరుగుతుంది. అదే మనం షార్ట్ కట్ ద్వారా యాక్సెస్ చేయాలి అంటే ఇదే ఆపరేషన్ ని ముందుగా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఆర్ లెటర్ ని ప్రెస్ చేస్తే రొటేట్ టూల్ యాక్టివేట్ అవుతుంది. దెన్ నేను జెడ్ యాక్సిస్ లో రొటేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జెడ్ లెటర్ ని ప్రెస్ చేశాను. దెన్ ఒక 30 degrees నేను రొటేట్ చేయాలనుకుంటున్నాను, 30 నెంబర్ ని ప్రెస్ చేశాను. దెన్ లెఫ్ట్ మౌస్ బటన్ ని ప్రెస్ చేసి ఈ రొటేషన్ ఆపరేషన్ ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. తర్వాత ఉన్న టూల్ స్కేల్ టూల్. దీన్ని మనం రీసైజింగ్ టూల్ అని కూడా అంటాం. దీని షార్ట్ కట్ ఎస్. ఈ టూల్ ని యూజ్ చేసి మనం ఓవరాల్ షేప్ ని రీసైజ్ చేయవచ్చు, లేదా ఒక పర్టికులర్ యాక్సిస్ లో మనం స్కేలింగ్ అనేది చేయవచ్చు. దానికోసం ఇక్కడున్న టూల్ బార్ ప్యానల్ లో స్కేల్ టూల్ ని సెలెక్ట్ చేస్తే మనకి ఇలా హ్యాండిల్స్ అనేవి ఆబ్జెక్ట్ కి యాడ్ అవుతాయి. దెన్ మన డిజైర్డ్ యాక్సిస్ లో దీన్ని స్కేల్ చేయడానికి ఆ పర్టికులర్ హ్యాండిల్ మీద క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే మనకి స్కేలింగ్ అనేది జరుగుతుంది. ఇదే ఆపరేషన్ ని త్రూ షార్ట్ కట్ ద్వారా చేయడానికి ముందుగా ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయాలి. దెన్ ఎస్ ప్రెస్ చేస్తే ఈ స్కేల్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. దెన్ మన డిజైర్డ్ యాక్సిస్ ఎక్స్ వై జెడ్ ఏ యాక్సిస్ అయితే ఆ యాక్సిస్ లెటర్ ని ప్రెస్ చేయాలి. దెన్ ఆ యాక్సిస్ అనేది యాక్టివేట్ అవుతుంది. దెన్ ఎంత అమౌంట్ మనం స్కేల్ చేయాలనుకుంటే అంత అమౌంట్ ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 యూనిట్ స్కేల్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేశాను, ఎస్ కీని ప్రెస్ చేశాను. దెన్ వై యాక్సిస్ ని యాక్టివేట్ చేయడానికి వై కీని ప్రెస్ చేశాను. దెన్ 2 నెంబర్ ని ప్రెస్ చేశాను. సో మనకి వై డైరెక్షన్ లో 2 యూనిట్స్ అనేది ఈ పర్టికులర్ క్యూబ్ స్కేల్ అయింది. ఈ స్కేలింగ్ ఎప్పుడైనా మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 సైడ్స్ కూడా జరుగుతుంది మనం ఆబ్జెక్ట్ మోడ్ లో ఉన్నప్పుడు. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ గా చెప్పినట్టు బ్లెండర్ లో మనం ఎగ్జిక్యూట్ చేసే ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఏ మోడ్ లో ఉన్నాం, దేన్ని సెలెక్ట్ చేసాం, ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్ బట్టి వాటి యొక్క ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మనం ఫర్దర్ గా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈజీగానే అర్థమవుతుంది.
ఇంకా నెక్స్ట్ టూల్ ట్రాన్స్ఫార్మ్ టూల్. ఈ టూల్ పైన చెప్పిన 3 ఆపరేషన్స్ అంటే మూవ్ ఆపరేషన్, రొటేట్ ఆపరేషన్ అండ్ స్కేల్ ఆపరేషన్, ఈ మూడిటికి సంబంధించిన కంబైన్డ్ టూల్ ఇది. ఈ టూల్ ని యూజ్ చేసుకుని మనం ఒకేసారి ఈ 3 ఆపరేషన్స్ ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఉదాహరణకి నేను ఈ క్యూబ్ ని సెలెక్ట్ చేశాను, దెన్ ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్ ని యాక్టివేట్ చేశాను. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పైన చెప్పుకున్న 3 ఆపరేషన్ కి సంబంధించిన హ్యాండిల్స్ అనేవి ఇక్కడ ప్లేస్ అయి ఉన్నాయి. సో ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్ ని యూజ్ చేసి నేను y యాక్సిస్ లో ఈ క్యూబ్ ని 3 యూనిట్స్ ముందుకి పాజిటివ్ సైడ్ మూవ్ చేశాను. దెన్ z యాక్సిస్ లో 30 డిగ్రీస్ రొటేట్ చేశాను. అలాగే z యాక్సిస్ లో 2 యూనిట్స్ స్కేల్ చేశాను. ఈ మూడింటిని కూడా నేను ఇదే ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ చేశాను. అంటే ఫస్ట్ 3 యూనిట్స్ నేను మూవ్ చేశాను. మూవ్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. దానికి గుర్తు మనకి బాటమ్ లెఫ్ట్ సైడ్ లో అడ్జస్ట్ లాస్ట్ ఆపరేషన్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా మూవ్ ఆపరేషన్ కి సంబంధించింది. దెన్ నెక్స్ట్ స్టెప్ లో z యాక్సిస్ లో 30 డిగ్రీస్ రొటేట్ చేశాను. సో అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. వెంటనే మనకి ఇక్కడ రొటేట్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. దెన్ z యాక్సిస్ లోనే 2 యూనిట్స్ నేను స్కేల్ చేశాను. సో ఈ స్కేల్ కి సంబంధించిన లాస్ట్ ఆపరేషన్ ప్యానల్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయింది. ఇక తర్వాత ఉన్న ఈ 2 టూల్స్, ఎనోటేషన్ టూల్ అండ్ మెజర్ టూల్ అనేది మనం చాలా రేర్ కండిషన్స్ లోనే వాడతాం. ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. దీని తర్వాత ఉన్న టూల్ ఇంటరాక్టివ్ మెష్ టూల్. సో దీన్ని యూజ్ చేసి మనం కొన్ని ప్రిమిటివ్ షేప్స్ ని ఇంటరాక్టివ్ వేలో మనం సీన్ కి యాడ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని వన్స్ మనం యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఐకాన్ అనేది ఇలా రిప్రజెంట్ అవుతుంది మనకి. సో ఈ గ్రిడ్ అనేది మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో, క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా రీజియన్ అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని ఇలా క్లిక్ అండ్ డ్రాగ్, నేను కంటిన్యూస్ డ్రాగ్ అనేది చేశాను. దెన్ వన్స్ నేను రిలీజ్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ బేస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దాని ఇప్పుడు మనం ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి లేదా క్యూబ్ షేప్ కి హైట్ అనేది ఇస్తున్నాం. ఎంత హైట్ కావాలో అంతవరకు మూవ్ చేసి మౌస్ ని దెన్ లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను. సో ఇలా మనం ఒక క్యూబ్ ని క్రియేట్ చేయవచ్చు. ఒక పర్టికులర్ సైజ్ లో మనం ఇంటరాక్టివ్ వేలో యాడ్ చేయడానికి మనం ఈ టూల్ ని యూజ్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా టూల్ బార్ లో ఉన్న టూల్ కి సంబంధించిన వివరణ. నెక్స్ట్ సైడ్ బార్ రీజియన్ లేదంటే సైడ్ బార్ ప్యానల్ గురించి తెలుసుకుందాం. ఈ సైడ్ బార్ ప్యానల్ కి షార్ట్ కట్ N ప్రెస్ చేస్తే మనకి సైడ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే మన రైట్ సైడ్ టాప్ లో XYZ గిజ్మో పక్కనే ఉన్న ట్రయాంగిల్ మీద క్లిక్ చేసిన మనకి సైడ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సైడ్ బార్ లో మెయిన్ గా మన 3D సీన్ లో మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ అలాగే యాక్టివ్ గా ఉన్న టూల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ప్లేస్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే సైడ్ ప్యానల్ ఓపెన్ చేశాను. మొదటగా మనకు కనిపించేది ఐటెం ట్యాబ్. ఈ ట్యాబ్ లో మన 3D సీన్ లో యాక్టివ్ గా ఉన్న లేదా మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ప్లేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఉన్న ట్యాబ్ టూల్ ట్యాబ్. ఈ టూల్ ట్యాబ్ లో మనం ప్రస్తుతం యాక్టివ్ లో ఉన్న టూల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ప్లేస్ అయి ఉంటాయి. థర్డ్ ట్యాబ్ వ్యూ ట్యాబ్. ఈ ట్యాబ్ లో 3D వ్యూ పోర్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి ప్లేస్ అయి ఉంటాయి. ఈ సైడ్ ప్యానల్ గురించి వివరంగా రాబోయే వీడియోస్ లో మనం తెలుసుకుందాం. ఇది 3D వ్యూ పోర్ట్ లో ఉన్న మెయిన్ రీజియన్స్ అండ్ వాటిల్లో ఉన్న మెన్యూస్ గురించి వివరణ. ఇక్కడ మీరు గమనిస్తే హెడర్ రీజియన్ లో నేను కేవలం ఈ ఆబ్జెక్ట్ మోడ్స్ అలాగే యాడ్ మెన్యూ కి సంబంధించిన వివరణ మాత్రమే ఇచ్చాను. ఎందుకంటే మిగిలిన మెన్యూస్ అన్ని కూడా అడ్వాన్స్డ్ టాపిక్స్ కిందకే వస్తాయి. సో రాబోయే వీడియోస్ లో వీటి గురించి నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెడర్ రీజియన్ లో మనం యాజ్ ఎ బిగినర్ గా ఈ మోడ్స్ గురించి మాత్రమే ముందు తెలుసుకుందాం. సో ఈ పర్టికులర్ క్యూబ్ ని సీన్ కి యాడ్ చేయడానికి నేను యాడ్ మెన్యూలో హెడర్ బార్ రీజియన్ లో ఉన్న యాడ్ మెన్యూ నుంచైనా యాడ్ చేయవచ్చు, లేదంటే Shift+A షార్ట్ కట్ యూస్ చేసి అయినా యాడ్ చేయవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే నేను సీన్ కి ఒక ఆబ్జెక్ట్ ని యాడ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది డిఫాల్ట్ గా ఆబ్జెక్ట్ మోడ్ లో ఉంటుంది. అంటే ఇది కూడా కొన్ని ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఎక్కువ శాతం ఆబ్జెక్ట్ మోడ్ లోనే మనకు ఒక న్యూ ఆబ్జెక్ట్ అనేది సీన్ కి యాడ్ అవుతుంది. అలాగే టూల్ బార్ అండ్ సైడ్ బార్ లో ఉన్న ప్రాపర్టీస్ లేదంటే టూల్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని అలాగే ఆ ఆబ్జెక్ట్ ఉన్న మోడ్ బేస్ చేసుకుని చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆబ్జెక్ట్ మోడ్ లో ఎప్పుడైనా సరే మనం ఓవరాల్ ఆబ్జెక్ట్ ని మ్యానిపులేషన్ అనేది చేస్తూ ఉంటాం. అంటే టూల్ బార్ లో ఉన్న ఈ టూల్స్ ని యూజ్ చేసి ఓవరాల్ ఆబ్జెక్ట్ మీద మనం చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు నేను హెడర్ రీజియన్ లో ఆబ్జెక్ట్ మోడ్ మీద అంటే క్యూబ్ ని సెలెక్ట్ చేసి ఉంచాను సీన్ లో. దెన్ హెడర్ బార్ రీజియన్ లో ఆబ్జెక్ట్ మోడ్ మీద క్లిక్ చేస్తే మనకు డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనకి డిఫరెంట్ మోడ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. వీటిలో నేను ఎడిట్ మోడ్ ని సెలెక్ట్ చేశాను. వన్స్ నేను ఎడిట్ మోడ్ ని సెలెక్ట్ చేసిన వెంటనే టూల్ బార్ లో కావచ్చు,
హెడర్ రీజియన్ లో కావచ్చు, సైడ్ బార్ లో కావచ్చు, టూల్స్, ప్రాపర్టీస్, మెన్యూస్ అన్ని కూడా చేంజ్ అయ్యాయి. అంటే ఎడిట్ మోడ్ లో ఉన్నప్పుడు అక్కడ కావలసినటువంటి టూల్స్, మెన్యూస్ అండ్ ప్రాపర్టీస్ అన్ని కూడా యాడ్ అయ్యాయి. సో ఇందాక మనం ఆబ్జెక్ట్ మోడ్ లో ఓవరాల్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తాము. అదే ఎడిట్ మోడ్ లో మనం ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఇండివిజువల్ ఎలిమెంట్స్ మీద వర్క్ చేస్తాం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ క్యూబ్ అనేది 6 ఫేసెస్ తో మనకి ఫార్మేషన్ అనేది అయింది. అంటే ఇక్కడ మనకి 6 ఫేసెస్ ఉన్నాయి. వాటికి ప్రతి ఇండివిజువల్ ఫేస్ కి 4 ఎడ్జెస్ ఉన్నాయి. అలాగే వాటి కార్నర్స్ లో 4 వర్టిసెస్ ఉన్నాయి. ఈ ఎడిట్ మోడ్ లో మనం మెయిన్ గా ఈ వర్టిసెస్, ఎడ్జెస్ అండ్ ఫేసెస్ ని ఇండివిజువల్ గా లేదంటే కాంబినేషన్ గా మూవ్ చేయడం, రొటేట్ చేయడం, స్కేల్ చేయడం, ఇంకా డిఫరెంట్ ఆపరేషన్స్ చేయడం ద్వారా కాంప్లెక్స్ మోడల్స్ అనేవి మనం డెవలప్ చేస్తాం. ఇకపోతే ఈ ఎడిట్ మోడ్ ని ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేసామో మనకి హెడర్ ప్యానల్ లో మెన్యూస్ అన్ని కూడా చేంజ్ అయిపోయాయి. ఈ ఎడిట్ మోడ్ లో మనకి కొన్ని సబ్ మోడ్స్ అనేవి కూడా ఉన్నాయి. అవి వర్టెక్స్ మోడ్, ఎడ్జ్ మోడ్, ఫేస్ మోడ్. డిఫాల్ట్ గా ఎడిట్ మోడ్ కి వచ్చిన మొదటిసారి వర్టెక్స్ మోడ్ అనేది యాక్టివ్ లో ఉంటుంది. ఈ వర్టెక్స్ మోడ్ యూస్ చేసుకుని మనకి కార్నర్ లో ఉన్న ఈ వర్టిసెస్ ని మన రిక్వైర్డ్ ఏరియాస్ కి మూవ్ చేయడం కావచ్చు, రొటేట్ చేయొచ్చు, స్కేల్ చేయొచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే నేను ఈ పర్టికులర్ వర్టెక్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి యూస్ చేయాల్సిన యాక్షన్ లెఫ్ట్ మౌస్ బటన్. ఆ పర్టికులర్ వర్టిస్ మీద కర్సర్ ని ఉంచి లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ వర్టిసెస్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సెలెక్షన్ కి ఎప్పుడైనా మనకి డిఫాల్ట్ గా ఆరెంజ్ కలర్ అవుట్లైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఓవరాల్ గా వర్టిసెస్ అన్ని కూడా బ్లాక్ కలర్ లో చేంజ్ అయ్యాయి. కేవలం నేను సెలెక్ట్ చేసిన వర్టిసెస్ మాత్రమే ఆరెంజ్ కలర్ లో ఉంది. అంటే ఆరెంజ్ కలర్ అవుట్లైన్ తో ఉంది. సో ఈ ఒక్క పర్టికులర్ వర్టిసెస్ మాత్రమే సెలెక్షన్ లో ఉందని అర్థం. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేయాలనుకుంటున్నాను. దానికి 2 విధానాలు ఉన్నాయి. మనం ముందుగా చెప్పుకున్నట్లు టూల్ బార్ లో ఉన్న ఈ మూవ్ టూల్ ని యాక్టివేట్ చేసి మూవ్ చేయొచ్చు. లేదంటే షార్ట్ కట్ G ప్రెస్ చేసి ఆ పర్టికులర్ యాక్సిస్ లో మూవ్ చేయొచ్చు. నేను ఇక్కడ షార్ట్ కట్ G ని క్లిక్ చేశాను. దెన్ Y యాక్సిస్ లో ఈ వర్టిసెస్ ని ఒక 1 యూనిట్ నేను ముందుకి అంటే పాజిటివ్ సైడ్ మూవ్ చేశాను. వన్స్ నేను ఈ పర్టికులర్ వర్టిసెస్ ని మూవ్ చేసిన వెంటనే దానికి కనెక్ట్ అయి ఉన్న ఎడ్జెస్ కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఎడిట్ మోడ్ లో వర్టిసెస్ ని, ఎడ్జెస్ ని, ఫేసెస్ ని ఇండివిడ్యువల్ గా గానీ కంబైన్డ్ గా గానీ మనం సెలెక్ట్ చేసి మన రిక్వైర్డ్ షేప్ లోకి వాటిని మూవ్ చేస్తూ మనకు కావాల్సిన కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఉంటాం. వన్స్ మన ఆపరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం డిఫాల్ట్ మోడ్ లోకి వెళ్ళడానికి ట్యాబ్ ని ప్రెస్ చేస్తే ముందుగా ఉన్న మోడ్ లోకి స్వాప్ అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఎడిట్ మోడ్ అనేది యాక్టివ్ లో ఉంది. ఇప్పుడు నేను ట్యాబ్ కీని ప్రెస్ చేస్తే ఇది ప్రీవియస్ గా ఉన్న ఆబ్జెక్ట్ మోడ్ లోకి చేంజ్ అవుతుంది. అదే నేను ఆబ్జెక్ట్ మోడ్ లో కాకుండా వేరొక మోడ్ లో ఉండి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రాప్ డౌన్ మెనూలో టెక్స్చర్ పెయింట్ అనే ఒక మోడ్ ఉంది కదా, దీంట్లో ఉండి ఉంటే దెన్ నేను ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎడిట్ మోడ్ లో ఉన్నప్పుడు టెక్స్చర్ పెయింట్ లోకి చేంజ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే ట్యాబ్ కీని ప్రెస్ చేస్తే ప్రస్తుతం ఉన్న మోడ్ ప్రీవియస్ గా ఉన్న మోడ్ లోకి స్వాప్ అవుతుంది. ఇది బ్లెండర్ లో ఉన్న మెయిన్ మోడ్స్ కి సంబంధించిన వివరణ. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ మోడ్స్ అండ్ ఆపరేషన్స్ ని యూస్ చేసి సింపుల్ మోడలింగ్ ఎలా చేయవచ్చో తెలుసుకుందాం. అలాగే స్కల్ప్ట్ మోడ్ కి సంబంధించిన పూర్తి వివరణతో ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే పాలీ మోడలింగ్ కన్నా స్కల్ప్ట్ మోడలింగ్ లేదా డిజిటల్ స్కల్ప్టింగ్ అనేది అడ్వాన్స్డ్ టాపిక్. సో ముందు పాలీ మోడలింగ్ అలవాటు అయిన తర్వాత స్కల్ప్ట్ మోడ్ గురించి తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి దాని గురించి విడిగా ఒక వీడియో అనేది చేస్తాను. ప్రస్తుతం ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని, మీకు వచ్చిన సందేహాలని కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. జై హింద్.